paper? నాది అయిపోయింది. You're done? ఎస్ మ్యామ్. One second. But it's been less than an hour. అవును మ్యామ్, కానీ నాది అయిపోయింది. Okay, you can leave. Class, please continue. శక్తి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సరే, ముందు మీరు ఆన్సర్స్ చెప్పండి. తర్వాత చూద్దాని. ప్లీజ్ తర్వాత చూద్దాం. ప్లీజ్ తర్వాత చూద్దాం. వావ్, ఓ మై గాడ్. శక్తి, ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇంకే పాస్ అయిపోయింది. పింకీ, ఎందుకు భయపడుతున్నావురా? నువ్వు పాస్ అవ్వరా? నాకు భయం. పాస్ అయిపోయాం. Topper Shakti? I mean, how brilliant is that? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి. దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్.
లాయర్ అవ్వాలని నేను కన్నకలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్, థ్యాంక్ యూ అగైన్. శక్తి, జూన్ 24 8 AM నువ్వు ఇక్కడ ఉండాలి. నేను ఎలాగో అఫీషియల్ లెటర్ పంపిస్తాను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పు. ఇట్స్ ద సెరమనీ ఫర్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. ఓకే. సర్టిఫికెట్స్ నా దగ్గరే ఉన్నాయి, జాగ్రత్తగా దాచిపెట్టాను. త్వరగా రెడీ అయ్యిరా, బీచ్కి వెళ్దాం. రెడీ అయ్యేస్తాను. అమ్మా, శ్రీకాంత్ని కూడా తీసుకెళ్దామా? కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. లేదు శక్తి, నువ్వు నేను మాత్రమే. ఓకే. నువ్వు చదువు ఆపేయాలి శక్తి. శక్తి, నువ్వు పై చదువులు చదవటం కష్టం. ఎందుకమ్మా? నువ్వు కాలేజీలో చేరాలన్న ఆశ వదులుకో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వు ఏదైనా పనికి వెళ్ళాలి. డైరెక్టర్ శ్రీధర్ గారి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. నేను కూడా సరే అని చెప్పాను. నువ్వు నటించాలి. షూటింగ్ వచ్చే నెల మొదలు పెడతారు. డాన్స్ ఖచ్చితంగా వచ్చుండాలన్నారు. ఈ విషయంలో నీకు మల్లర్ సాయం చేస్తుంది. శక్తి, నా కోపం తెప్పించొద్దు, గొడవలొద్దు. నేను చెప్పినట్టు వినాలి. ఎప్పుడు చూసారా డైరెక్టర్ నన్ను? నీ ఫోటో చూశారంట. ఓ, అలమేల వాళ్ళ నాన్న తీసిందా? నువ్వు నటించే సినిమాకి ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్. ఈ కొత్త ప్రపంచంలో నీకు తెలిసిన మనిషి ఆయనే. మంచిదే కదా? ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావమ్మా? ఇలా చేయకూడదని నేను ఎంతో మదనపడ్డాను శక్తి. అర్థమైంది. నీకు అర్థం కాదు. ప్రతిరోజు 4 వేళ్ళు లోపలికి వెళ్ళటానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? నీకేం మాత్రం తెలీదు. నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందే. అయితే స్కూల్లో ఎందుకు జాయిన్ చేశావు? చివరికి తోలుబొమ్మలాగా వేషం వేసి ఆడించడానికా? నువ్వు పుణ్యం చేసుకున్నావు శక్తి. హీరోయిన్గా నటించడానికి ఎంతమంది ఆరాటపడుతున్నారో తెలుసా నీకు? ఇదెక్కడ పోతుందోనని భగవాన్ని ప్రాధేయపడ్డాను కూడా. అది కూడా సక్రమంగా చేయలేకపోయావమ్మా. మొక్కు నీదైతే చిక్కు నాకెదురైంది. సో జీవితంలో మీరు మనస్సారా కోరుకున్న ఒక్క విషయం ఏమిటి? మొదటిసారి నాకు ఏదైనా కావాలని ఆశించినప్పుడు I was 13.
నా బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్, నేబర్ పింకీ. తన ఇల్లు చాలా అందంగా ఉండేది. అక్కడికి వెళ్లాలనే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపేది. వాళ్ల గేటు నుండి తలుపు దాకా ఉండే 20 అడుగుల్ని లెక్క పెట్టుకుంటూ వెళ్లేదాన్ని. ఆలోచిస్తే నన్ను తనని వేరు చేసింది ఒక గోడ మాత్రమే. నేను ఉన్నది గోడకి అవతలి వైపు, ఒక్క అడుగు దూరంలో ఉన్న 20 ఇళ్లలో ఒక ఇల్లు. పింకీ, ఏం కావాలి శక్తి? పింకీ. పింకీ ఇంట్లో లేదే. Surprise! Happy birthday, Shakti! Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Shakti. Happy birthday to you. May God bless you, dear. May God bless you. నేను బిత్తరపోయాను. ఇదంతా నా కోసమే చేసావా? పింకీ ప్లస్ శక్తి, అక్క చెల్ల అనుబంధం. పద వెళ్దాం. శక్తి, ఏ లాస్ట్ పీస్ హే, తింటావా? అందరూ తిన్నారా? పింకీ వాళ్ళ బడీమా? అందరూ తినేశారు. ఇది నీకే, తిను. सबको बुलाया था, नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी. ये लो केक लो, खाओ. అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే, శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. ఆ, శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ భయ్యా. अच्छा है ना, मैंने ही चूज किया है ये केक. ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్ళాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను. హ్యాపీ బర్త్డే టు మీ. ఎంతసేపు అయిందో రమ్మని చెప్పి తప్పుకోండి. చూడు ఎలా తోసుకుని వెళ్ళిపోతుందో. అమ్మా, పింకీ వాళ్ళ నాన్న నా కాలేజ్ ఫీజు కడతానన్నారు. ఆల్రెడీ చాలా మందికి ఫీజు కడుతున్నారటమ్మా. అమ్మా, వాళ్ళు ఫీజు కడతారమ్మా. నా చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి తిరిగిచ్చేస్తానమ్మా. దేవుడో, పింకీ పింకీ పింకీ, నీకెన్నిసార్లు చెప్పినా ఆ గుమ్మంలోకి ఎందుకు వెళ్ళి అడుక్కుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా, నువ్వు ఫీజు కట్టినట్టున్నావు, కడతానన్న వాళ్ళని వద్దంటున్నావు. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇది చూపిస్తే గాని నువ్వు నమ్మవు. చూడు, అన్నీ ఖాళీ, తుడిచిపెట్టుకుపోయి అన్నీ ఖాళీ అయ్యాయి. ఇది బంగారం కాదు, తెలుసా నీకు? కోటింగ్ వేసి అందరినీ మేనేజ్ చేస్తున్నాను.
ఇప్పుడు నీ ఫీజు కట్టడం ఒకటే సమస్య కాదు, తినడానికి తిండి గింజలు కూడా లేవు శక్తి. నీకెందుకని అర్థం కావడం లేదు? నువ్విప్పుడు నటించకపోతే మనం బతుకు ఈడ్చడానికి కూడా వేరే దారి లేదని చెప్తున్నాను. ఈ విషయం నీ బుర్రకెక్కడం లేదా? చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ లేకుండా బ్రతకలేని శక్తి. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు. అమ్మమ్మ నగలన్నీ అమ్మేశావా? తాతగారి పెన్షన్ కూడా ఆగిపోయి చాలా కాలం అయింది. ఏం చేయాలో తోచట్లేదు. అన్నీ అయిపోయాయా? అవును, వీసం ఎత్తు బంగారం కూడా మిగల్లేదు. నీ ఫ్రెండ్ ఇచ్చిన నగలు మాత్రమే మిగిలున్నాయి. అవి అమ్మి మనం బతకాల్సిన అవసరం లేదు శక్తి. ఎటువంటి కష్టం వచ్చినా నా వేలు కూడా దాని మీద పడదు. అమ్మా, వాళ్ళంటే నీకెందుకంత కోపం? నీకెందుకు వాళ్ళంటే అంత ప్రేమ శక్తి? ఎందుకంటే వాళ్ళు నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు. ఎంగిలి మెతుకులు విసిరేసి కుక్కని కూడా మనం అభిమానంగానే చూసుకుంటాం శక్తి. మల్లరింటి ఎంగిల్కూడు తినే బదులు వాళ్ళింట్లో కుక్కలా పడుండొచ్చు. మల్లర్ దగ్గర చేయిచాపి అడుక్కోవడానికి మాత్రం నీకు అభిమానం అడ్డురాదా అమ్మా? మల్లర్ మనలాంటిదే. మనలాంటిదే అంటే తెలుగా? మనలాంటిదే అంటే సాటి మనిషి, ఇక్కడ మనతోనే ఉంటూ మనలాగే కష్టాలు అనుభవిస్తున్న మనిషి. తనెప్పటికీ మనల్ని మోసగించే ప్రయత్నం చేయదు. వాళ్ళు కూడా అలా చేయరు. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. నా మాట నమ్ము. అయ్యో, నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు శక్తి. చెప్పేది కొంచెం కూడా అర్థం చేసుకోవా? మాయ చేయడానికి ఏదో 4 డైలాగులు చెప్తే నమ్మేయడమేనా? డైలాగులు చెప్పేది నువ్వు మల్లరే, వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు కదా. ఇన్నాళ్ళు పెంచింది ఇలా కొట్టడానికేనా? నువ్వు నాకు అసలు అమ్మవేనా? నేను నీ కూతురుగా పుట్టుండకూడదు, ఆ ఇంట్లో పుట్టుండాల్సింది. వచ్చే జన్మలోనైనా సరే. ఈ జన్మకి నా కూతురుగా నా ఇంట్లో నా డబ్బుతో బతుకుతున్నంత వరకు నేను చెప్పింది వినక తప్పదు. వాళ్ళిచ్చిన నగలు తిరిగి వాళ్ళకి ఇచ్చేసిరా పో. నీ కాలేజ్ ఫీజు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పిరా. మా బతుకేదో మేం బ్రతకగలం అని కూడా వాళ్ళకి చెప్పిరా. సరే అమ్మా, ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే? కానీ నా నియంత్రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి. అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి. సార్, ఫోన్ లేదు సరిగా వర్క్ అవ్వట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి. చేయకూడదు అనుకుంటున్నాను సార్. కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం, టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా.
ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు సార్? ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. సార్ అక్కడ ఉన్నారు మేడం. ఏంటి చెప్పులు వేసుకోవద్దని చెప్పారట? ఇవాళ మీకు చెప్పులు లేవు మేడం. ఎందుకు? హలో శక్తి, సార్. రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ నీకు చెప్పులు ఉండవు, జారి పడతావని నేనే వద్దని చెప్పాను. ఇక్కడ చెప్పులు లేకుండా నడవడమే మంచిది. పద, ఈరోజు ఏం షూట్ చేయబోతున్నామో చెప్తాను. ఓకే శక్తి? ఓకే సార్. అద్భుతమైన రోజు ఇవాళ. వర్షం లేదు, సూర్యుడు బయటికి వచ్చాడు. జాగ్రత్త శక్తి, మన సాంగ్ని ఇక్కడే షూట్ చేయబోతున్నాం. ఆ కనిపించే జలపాతం మీద నువ్వు డాన్స్ చేయబోతున్నావు. దాదాపు 3 రోజులు అక్కడే ఉండాలి. చాలా అందంగా ఉంది కదా? మళ్ళీ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా చేస్తారు కదా? దాని కింద నుంచోవాలి, చూసుకోండి. జాగ్రత్త. మాస్టర్, మీరు ఎందుకైనా వీళ్ళతోనే ఉండండి. రండి, పైకి రండి. స్టెప్స్ అన్ని గుర్తున్నాయిగా, పైగా పెద్ద వాటర్ లో. అవును, పర్లేదు. అవును, భయపడక్కర్లేదు, చేయొచ్చు. శక్తి, నవ్వుతూనే ఉండాలి, సరేనా? డాన్స్ చేసేటప్పుడు కిందకి చూడకూడదు, మా వైపే చూడాలి, అటువైపు. ఓకే అశోకన్, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మాస్టర్, 1 2 3 4 5 6 7 8 గుర్తులేదా? సరిగా చెయ్యి. ఓకే, 1 2 3 4 5 6 7. చేస్తారుగా? చేస్తాను సార్. మనీ, క్లాప్ ఇవ్వండి. సాంగ్ 1 టేక్ 1. ఓకే, కెమెరా రెడీ, రోలింగ్ అండ్ sound. Roll the song. Start the camera. Action. Got it. One more. Roll the song. Start camera. Rolling sir. And action. ఇంకోసారి ట్రై చేద్దామా? ఓకే, రెడీ, ప్లీజ్ రోల్ సాంగ్. Got it. Got it. Got it. Okay, ready, one more. Roll the song. Start camera. Start camera. One more, ready. Cut. Cut it. Cut it. క్లాప్ బోర్డ్ లో అన్ని టెక్స్ ఓకే వేసేయండి. ఓకే, ఇంకోసారి ట్రై చేద్దాం. వన్ మోర్. స్టార్ట్ కెమెరా, రోలింగ్, సౌండ్ అండ్ యాక్షన్. ఆపకు, చేస్తూనే ఉండు శక్తి. రికార్డ్ చేస్తున్నావు, చేస్తూనే ఉండు. జై శక్తి. Got it. టాప్ లైట్ కదా,
అవును సార్, బాగా ఫ్లాట్ గా ఉంది. ఇవాళకి చాలు, ఆపేద్దాం. ఓకే సార్. ప్యాకప్ గాయ్స్. అద్భుతంగా ఉంది శ్రీధర్, కానీ ఆ అమ్మాయికి నటనలో పాఠాలు నేర్పించడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పు. అలాంటిదేం లేదు. మనీ సార్, ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడ ప్రాక్టీస్ చేయాలి. చెప్పే. ఓకే సార్, చెప్పేస్తాం. అది నీళ్ళలో ఏంటండి అలా నీళ్ళలో నించోబెట్టేశారు? చూసారా, నేను ఆయనతో మాట్లాడాల్సిందే. పిలుస్తారా లేదంటే నేనే వెళ్ళి ఇప్పుడు కుదరదని చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే మీతో మాట్లాడాలి. మనసుకు చాలా కష్టంగా ఉంది సార్. చూడండి, మా అమ్మాయి ఒంట్లో కూడా బాగోలేదు. అర్థమవుతోంది. మీరు లొకేషన్కి రాలేదు. మీ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి మీకు ఇలా అర్థమవుతుంది. మీ ఎదురుగానే శక్తిని 2 ప్రశ్నలు అడగచ్చా? అసలే తన ఒంట్లో కూడా. శక్తి, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? నో, ఇట్స్ ఫైన్. ఇలా కూర్చో శక్తి, ప్లీజ్ కమ్. శక్తి, ఇవాళ ఎన్ని టేక్స్ ఓకే అయ్యాయి? ఒక్కటి అవలా. ఎందుకో చెప్పగలవా? నేను చేయలేకపోయాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ సీక్వెన్స్ని తీసేయమంటావా? నీ వల్ల కాలేదని? నువ్వు చేయలేని పనిని బయట చాలామంది హీరోయిన్లు చేయగలరు. నేను ఎప్పటికీ చేయలేనలేదుగా, ఈరోజు చేయలేకపోయానంతే. ఓకే. బాగా జలుబు చేసిందా? రేపటికల్లా తగ్గిపోతుంది. తనకి నయమైపోతుంది మ్యామ్, చేస్తుంది. మీరు దిగులు పడకండి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. శక్తిజీ ఇంత సాధనలు సాధించిన మీరు, మీకుడు ఎప్పుడైనా కష్టం అనిపించు తరుణం వచ్చిందా? ఒకే ఒక్క విషయంలో, నా జీవన ప్రయాణంలో ముఖ్యంగా 2 సందర్భాల్లో. ఒకటి చలనచిత్ర రంగంలోకి, ఇంకొకటి రాజకీయం. ఇప్పుడు ఆలోచిస్తే రెండింటికి ఒక్కటే కారణం. నేను జిఎంఆర్కి ఎప్పుడూ కాదని చెప్పను. అలా అడ్డు చెప్పడం నా వల్ల కాదు. శక్తి జిఎంఆర్ సినిమాలో నటించబోతుంది. నిన్ను నా రాణిని చేస్తాను, మహారాణిని. మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి,
నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు, మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మణిమార, ఇకపై ఈ దేశానికి నీవే రాజువి. ఇదిగో ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. ఈ సింహాసనాన్ని నేను అధిష్ఠించలేను. నా పోరాటం ప్రజలకు వ్యతిరేకంగా కాదు, ఈ సింహాసనానికి వ్యతిరేకంగా. ఇది ప్రజాశక్తితో వర్ధిల్లాల్సిన దేశం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రజలెన్నుకున్నవాడే రాజై ప్రజలకు సేవ చేయాలి. మా ఇరువురి కలయిక ప్రజల శ్రేయస్సుకై ప్రజలతో మమేకమై పరిపాలిస్తుంది. మన నూతన ప్రభువు మణిమారన్ వర్ధిల్లాలి. జనమంతా జయజయలు పలకండి. జై హోం మణిమారన్, జై హోం మణిమారన్. సూపర్ సార్, అదిరిపోయింది. అదిరిపోయింది కదా? అవును సార్. నా సలహాలను స్వీకరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలా? నాకా? నా మేలు కోసం నువ్వు చేసిన మార్పిది. తెలివైన వాడి కంటే గొప్పవాడెవడో తెలుసా? ఆ తెలివైన వాడి మాట వినేవాడు. నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి. ఏ వ్యక్తి మీదైతే ఎలాంటి ఆశల్ని పెంచుకోకూడదో ఆ వ్యక్తి మీదే అన్ని ఆశల్ని పెంచుకోవడం, అది మనకి ఎంతవరకు సమంజసం? మరి అదేంటి? నేనున్న వయసా, కాలమా, నా పరిస్థితులా, లేకపోతే ఆయన? కోపమేం లేదు శక్తి, చిన్న సంశయం. అది నిన్నే అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. జీవితంలో నీకు బాగా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి? అన్నిట్లో బెస్ట్ అనిపించుకోవటం నాకు సంతోషాన్ని ఇస్తుంది. అది నాకు తెలుసు. అదే నువ్వు. నీకు అహంకారం ఎక్కువ. ఆ అహంకారమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే రహస్య మంత్రం. నేను అడిగింది సంతోషం గురించి. సంతోషం అని అడిగినప్పుడు తెలియలా. అయినా ఎందుకు ఇది? నాకు సంతోషాన్ని ఇచ్చేది నటనే. నన్ను నటుడిగా గుర్తిస్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను. నటనే నా మొదటి ప్రేయసి, తర్వాతే రాజకీయాలు. నన్ను ముందుకు నడిపించే శక్తి అదే. నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి నేనొక్కడినే చేయగలనని నాకు తెలుసు. సినిమా, రాజకీయాలు నాకు రెండు కళ్ళు లాంటివి. వాటి ముందు నాకేవీ ముఖ్యం కాదు. అంతేకాకుండా నేను పెళ్ళైన వాణ్ణి శక్తి. అమ్మా, నాకు బాగా నమ్మకస్తుళ్లే శక్తి. నువ్వు వెళ్ళు. సరేనయ్యా. నాకు మీలాగా పెద్ద లక్ష్యాలేం లేవు. మీరు చెప్పింది కరెక్టే. నేను అనే అహంకారమే నన్ను ఇంత దూరం నడిపించింది. కానీ నేను ఇష్టపడింది నాకు దక్కనప్పుడు
ఆ అహంకారం ఉండి ప్రయోజనం ఏంటి? నా కోరిక తీరే దారి ఇదని చెప్పడం నాకు తెలియలేదు. అమ్మా ఐస్ క్రీమ్. ఓ వద్దు. సరేనమ్మా. జ్యోతి అమ్మా ఇప్పుడు ఇవ్వు. రేపటి నుంచి నాకు ఫ్రూట్స్ చాలు. సరే. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? ఇందులో మీది మదర్ క్యారెక్టర్. నీకు సోలో సాంగ్ పెట్టమని చెప్పాను. నీకేమైనా చెప్పారా? నీకేమైంది శక్తి? మన మధ్య ఏమైనా ఉంటే ఇంతవరకే. షూటింగ్లో మొహం ముడుచుకొని కూర్చోకూడదు. అక్కడ నాకంటూ ఒక పేరుంది, తెలుసు కదా. అంత కష్టంగా ఉంటే నన్ను సినిమాల్లోంచి తీసేయండి. ఇంతకుముందు తీసేశారుగా, కొత్త ఏం కాదు కదా మీకు. శక్తి ఊరికే చిన్నపిల్లలా మారం చేయకు. నిన్ను సినిమా నుంచి ఎవరు తీసేశారు? ఒక హీరోతో మిగతా హీరోయిన్లు నటించడం సహజమే కదా. అంటే నేను కూడా వేరే హీరోతో నటించొచ్చు, అదే కదా న్యాయం. ఎంతకాలం నేను మాత్రమే మీ పిలుపు కోసం ఎదురు చూడాలి? న్యాయాన్యాయాల గురించి మాట్లాడటం ఆపితే మంచిది. నీకు ఇప్పుడేం కావాలో అది చెప్పు. నాకు ఛత్రపతి శివాజీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో నేను నటించాలి. దానికి మీరు అనుమతించాలి. నీకు డబ్బే ప్రధానమా? ఇప్పుడు నీకు డబ్బు అవసరం ఉందా? అందులో నటించినా నాకు డబ్బులు వస్తాయి. నేను నటించిన దానికి గౌరవంతో డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తారు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరూ ఏం చెవులు కోరుకుంటున్నారో అదే నేను చెప్పాను. అమ్మా, నువ్వో మూర్ఖురాలివి శక్తి. ఎందుకు? ఛత్రపతి శివాజీ సినిమాలో నటించడానికి ఆయన అనుమతిచ్చారు. దానికి నువ్వు చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంతో తెలుసా? అవన్నీ పట్టించుకోకమ్మా. నీకు అర్థం కావాల్సింది చాలా ఉంది శక్తి. నీ తలపొగరు వల్ల ఒక పెద్ద ఆపదలో చిక్కుకోబోతున్నావు శక్తి. తలపొగరా? నాకేం తలపొగరు? నిజం చెప్పు, నువ్వు జిఎంఆర్ని ఇష్టపడుతున్నావు కదూ? ఆ మాట విన్న వెంటనే నమ్మలేకపోయాను. ఏదో నన్ను ఆయన ఆపాలని ఎదురు చూస్తున్నట్టున్నాను. నేను ఫిల్మ్ సైన్ చేసినప్పుడు, ఆ ఫోటోషూట్ చేసినప్పుడు, నేను ఊటీకి వెళ్ళినప్పుడు, అలా ప్రతి దశలోనూ నేను ఎదురు చూస్తూ ఉండిపోయేదాన్ని. ఎప్పుడైనా ఆయన వస్తారేమోనని. వారు వస్తారని మీరు అనుకున్నారా, లేదా రాకూడదని కోరుకున్నారా?
చెప్పేది వినండి సార్. అదంతా నాకు తెలియదు సార్. వెంటనే మీరు ఖాళీ చేయాలి. కావాలంటే మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. సార్ మాట్లాడుతుంటే చేయి చేసుకుంటారంటే అదంతా నాకు తెలియదు సార్. మీరు వెంటనే ఖాళీ చేయాలి. సీఎంఆర్ సార్ని కాదని మేమేం చేయలేం. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కొంచెం అర్థం చేసుకోండి సార్. సడన్ గా ఖాళీ చేయాలి. ఏంటి వీళ్ళు? మీరు ఏదో విధంగా నమస్కారం అయ్యా. ఈరోజు చాలా అందంగా ఉన్నావు శక్తి. ఏం చెప్పాలనుకుంటున్నావు జిఎంఆర్? నువ్వు నీకు నచ్చినట్టు ఎవరితోనైనా నటించొచ్చు అనుకున్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంత కంగారుగా ఉన్నావు శక్తి? రా కూర్చో. కూర్చో. ఇక్కడ షూటింగ్ చేయాలని ఎప్పుడు అనుకున్నావు జిఎంఆర్? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని తెలిసిన వెంటనే మా వాళ్ళు నా సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో అని కంగారుగా తిరుగుతున్నారు. కంగారు పడ్డం సహజమేగా. నీకే సమస్య ఉండదు. వేర్వేరు యూనిట్లున్నాయి. ఒకే సమయంలో 5 సినిమాల షూటింగ్ చేయొచ్చు. అంత స్థలం ఉంది. వస్తున్నానని చెప్పండి. ఎందుకు జిఎంఆర్ నా మీద అంత కోపం? ఏంటి పగ సాధిస్తున్నావా? నువ్వు ఒప్పుకున్నాకే కదా నేను ఛత్రపతి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నువ్వు అంజలాతో చేయాలని ముందే నిర్ణయించుకున్నావు కదా. తర్వాత సినిమాలో ఎలాగో నేనే కదా హీరోయిన్. ఈ సినిమాలో తను, వచ్చే సినిమాలో నువ్వు అక్కర్లేదని నిర్ణయించుకున్నాను. నా వచ్చే సినిమాలో మీరిద్దరూ నటిస్తున్నారు. మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంటాంగా. రండి, తీసుకెళ్ళి కార్ పార్కింగ్ పెట్టండి. రండి మేడం. ఉండడయ్యా, ఉండండి. అరే తర్వాత మాట్లాడుతురు కానీ. అరే ఉండండియ్యా. అరే పక్క జరగండి. అరే ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం ఉండండి మేడం. సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఈ టేబుల్ కొంచెం ఖాళీ చేస్తారా? ఎందుకు? సినీ నటి శక్తి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్లీజ్ రండి మేడం, కూర్చోండి. ఇక్కడ ఓకే? ఇక్కడ ఓకే.
శక్తి? అవును పింకీ, నీ ఫ్రెండ్ శక్తిని, చిన్నప్పుడు నీ పాలిట దయ్యాన్ని. అవును శక్తి, నాకు అలాగే అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది నీ చూసావా? వీఆర్ ఓల్డ్ నౌ శక్తి. సరే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిద్ధార్థనాయ్, మేము హైదరాబాద్లో ఉన్నావు. ఓ స్మాల్ టౌన్. అక్కడ ఏం చేస్తుంటావు? మాది సింపుల్ జీవితం, బట్ నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ అమ్మ నీకు చెప్పిందా నేను మీ ఇల్లు కొన్నానని? యూ బాట్ ఇట్ క్యా? ఎవరు కొన్నారు ఏంటో అని నేను అడగలేదు. ఆ ఇల్లు అమ్మేదామని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ నువ్వు కొన్నావు తెలిసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ శక్తి. ఐ నో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. సి, నీకు నచ్చింది నీకు దొరికింది. నీకు ఇష్టమైన కెరియర్ స్టార్ బన్ గయి. నాకని షాదీ, ఫ్యామిలీ, 2 పిల్లలు. అయితే మన ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నావు శక్తి. అవును, అంతా బాగానే జరిగిందిలే. నువ్వు పెద్దాన్ని అయ్యావు, నేను పెద్దదాన్నయ్యాను. కానీ మనం అనుకున్నట్టు మన ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం లేదు. సయ్యద్ పద. లేదు వెళ్తా. సరే. ఇప్పుడు ఎదురైన ఈ క్షణాలు నేనెప్పుడూ ఊహించి 100 సార్లు నా బుర్రలో ఆలోచించాను. నువ్వు నిశ్చింతగా నా ముందు కూర్చొని ఉండగా నేను సంశయంతో నీ నుంచి నా మొహం చాటేసి వెళ్ళిపోతున్న సమయంలో నీ మనసులో నువ్వు ఆలోచిస్తున్నది ఏంటంటే, డబ్బు, దస్కం, కార్లు, హోదా అన్నిట్లో మనిద్దరం సమానమేనని. అలాంటి స్నేహితురాలతో స్నేహాన్ని కొనసాగించకుండా ఎప్పుడో తెగదింపులు చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నావు. కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ముందే ఊహించలేరు కదా. ఇలా జరగటం వల్ల నువ్వు పెద్దగా నష్టపోయిందంటూ ఏమీ లేదు, అలాగే నాకు ఒరిగింది కూడా ఏమీ లేదు. మనం కలిసినప్పుడు నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకున్నా లేదా నా నట జీవితం గురించి తప్పుగా మాట్లాడినా నా సమాధానం వేరేలా ఉండేది. కానీ నన్ను బాగా కష్టపెట్టింది ఏంటంటే, నా జీవితంలో మైల్ స్టోన్ అనుకున్న మన స్నేహబంధం నీకు మాత్రం కేవలం రహదారిలో ఒక మలుపు లాంటిదని తెలిసాక నువ్వు అనుకున్నట్టుగా ఇంకా మన ఇద్దరి మధ్య అక్క చెల్లెళ్ళ బంధం ఉందని నేను అనుకుంటే నిజంగానే ఈసారి తప్పు చేసిన దాన్ని అవుతాను. తోట బంగ్లాకు పోనీ. సయ్యద్ చెప్పింది విని తోట బంగ్లాకు పోనీ. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ రోజు జిఎంఆర్ అడిగినప్పుడు నో చెప్పాల్సింది. కాలం మారినా మాసిపోని ఆ ఒక్క తప్పే ఇప్పుడు కర్మకాలి నా జీవితాన్ని పట్టి పీడిస్తోంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని నేను నమ్మను. నిత్యం ఒక నిర్ణయం తీసుకుంటాను, పరిస్థితికి అనుగుణంగా. జిఎంఆర్తో నెక్స్ట్ సినిమా చేయటం కావచ్చు, లేదా ఆయన మాట పట్టించుకోకపోవచ్చు. ఇవన్నీ నా సొంత నిర్ణయాలే సార్. నా జీవితంలో ఏర్పడ్డ సమస్యలన్నిటికీ నేనే కారణం. చేసింది ఒక్క తప్పే, కానీ కొన్ని 100 సార్లు నేను అదే తప్పు చేశాను. ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్స్ బాగా రాసేదానివి కదూ? అవును సార్, రాయటం మానేసి చాలా ఏళ్ళైంది. రాయడం మళ్ళీ మొదలు పెట్టొచ్చుగా. నా పత్రికలో ఏవైనా వ్యాసాలు రాస్తే బాగుంటుందిగా. అవి నిన్ను లైమ్ లైట్లో ఉంచుతాయి. అవి చూసి సినిమాలో కూడా ఏవైనా మంచి అవకాశాలు రావచ్చు. ఏమంటావు శక్తి?
మంచి ఆలోచనే. హ్మ్. 2-3 ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఒకటేమో ఫ్యాంటసీ స్టోరీ, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. నువ్వు నీ గురించి రాయి, జనం కూడా దాన్నే ఇష్టపడతారు. శక్తి ఎవరు, తన జీవితం ఏంటి, తన ఆలోచనలేంటి, వాటి గురించి రాయి. ఓ, నా గురించి రాయటానికి పెద్దగా ఏముంది. పోనీ జిఎంఆర్ గురించి రాస్తే, ఆయన ఏ పర్ఫ్యూమ్ వాడతారు, మేకప్ లేకుండా ఎలా ఉంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి రాయొచ్చు. ఒక రకంగా ఇది కూడా మంచి ఆలోచనే కదా. జిఎంఆర్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు తహతహలాడటమే కాదు, తప్పించిపోతున్నారు. ఈ దెబ్బతో పత్రిక సేల్స్ టాప్ రేంజ్కి వెళ్తుంది. శక్తి, నువ్వు చెప్తోంది సీరియస్గానా లేక తమాషానా? డైరెక్టర్ సార్. ఒక్క నిమిషం, డోర్ తెరవనివ్వండి. మీకు విషయం తెలుసా, నా దగ్గర కూడా కీ ఉంది. ఓ, కానీ నేను గొళ్ళెం పెట్టాను. పైగా అది ఇప్పుడు ఇరుక్కుపోయినట్టుంది. గట్టి డోర్స్ కదా. ఐ నో. చూడబోతే వాటిని విరక్కొట్టాలేమో. సరే అయితే, తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తున్నాను, లోపలికి వచ్చేస్తున్నాను. పక్కకు తప్పుకోండి ప్లీజ్. ఇన్ 1, 2 and 3. చివరికి మిమ్మల్ని ఇలా చూడటం ఆనందంగా ఉంది మ్యామ్. శక్తి, మీరు నన్ను శక్తి అనే పిలవచ్చు. హాయ్ శక్తి, ఐఎమ్ చైతన్య. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. నా సెట్ మీదకి స్వాగతం. థ్యాంక్ యూ. రే, రెడీయా? రండి మ్యామ్. ఓ సారీ, శక్తి. ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంది. మీ ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు. సో ఈ సీన్ ఏంటంటే, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి మీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నాకేం కావాలో చూపిస్తాను. ఆ పూలదండలు తీసుకురండి. ఐల్ షో యూ హౌ ఇట్స్ డన్. ఇది కొంచెం ఇలా పట్టుకోండి. యాజ్ యూ రీచ్ అవుట్ టు వేర్ ద గార్లెండ్, వేడిగా ఉంది కదా. చైతన్య, నేను నీ చైర్లో కూర్చున్నట్టున్నాను. హే హే, అందులో ఏముంది, పర్లేదు కూర్చో, చేరే కదా. అంతే అంటావా? నో ప్రాబ్లం.
ఇలా నన్ను స్వాగతిస్తావని నేను అసలు ఊహించలేదు. నువ్వు వస్తావని నేను ఏమాత్రం ఊహించలేదు. మరిప్పుడు ఏం చేద్దాం? దీన్ని ముందుకెలా తీసుకెళ్దాం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నాతోనే ఉండిపో. కానీ నీ కుటుంబం సంగతి ఏంటి? మీ అమ్మగారు, ఆవిడ మన గురించి ఏమనుకుంటారు? కానీ ఈ జన్మకి నా కూతురిగా నా ఇంట్లో నా డబ్బుతో ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్టు వింటే చాలు. ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఇప్పుడు నాకు లేదు. నువ్వు నిరభ్యంతరంగా నా ఇంట్లో ఉండొచ్చు. రా. రిలాక్స్, నేను వెళ్ళి చూసొస్తాను. స్కూల్లో మోగే ఇంటర్వెల్ బెల్, ఫోన్ రింగ్ అయితే వచ్చే సౌండ్, కాలింగ్ బెల్ నాకెందుకు అస్సలు నచ్చేవి కావు. హెచ్చరికలా అనిపించేది. ఎదురు చూడందేదో మన కోసం ఎదురు చూస్తున్నట్టు, ప్రపంచాన్నేదో తలకిందులు చేసేదాన్లా. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఈనాటికి నేను ఆ శబ్దం వింటే నా మనసులో ఏదో బాధగా ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందా లేదా అని నాకు తెలియదు. కానీ ఒక్కోసారి చాలా ఆనందంగా ఉన్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో కూడా మనసులో ఏదో ఒక మూల ఆ శబ్దం మరోసారి వస్తుందేమోనని, అది వచ్చి నన్ను ముంచేస్తుందని. కాలం దాటిపోయి అధ్యాయం ముగిసిందని.
రా. హలో చైతన్య. శక్తి, శక్తి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన హిందీ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. నిన్న సాయంత్రమే కాల్ చేశారు. నిన్న రాత్రి ఆయన కలిశాను. నాకు వాళ్ళు ఫిల్మ్ ఆఫర్ చేశారు. శక్తి, మన కథ, నా కథ వీలైనంత త్వరగా మొదలు పెట్టమంటున్నారు. వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వీలైనంత త్వరగా నన్ను బాంబే రమ్మంటున్నారు. నేను దీని గురించి రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాను. నాకు సంతోషంగానే ఉంది చైతన్య, కానీ ఇప్పుడు ఈ విషయం నువ్వు ఫోన్లో ఎందుకు చెప్తున్నావో తెలుసుకోవచ్చా? పైగా ఇంకా సేపట్లో మన పెళ్ళుంది. ఇది తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. మనం తొందరపడుతున్నామేమో శక్తి. డైరెక్టర్ గారు పెళ్లికి సిద్ధంగా లేనట్టున్నారు. అసలు హిందీ సినిమా ఆఫర్కి మన పెళ్లికి కనెక్షన్ ఏంటి చైతన్య? ఇది సినిమా గురించి కాదు, మరి సినిమా గురించే. కానీ నా పేరెంట్స్ గురించి ఆలోచించు, మీ అమ్మ గురించి ఆలోచించు. ఇదే కదా జీవితం అంటే. ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అవసరమా? ఎందుకు తొందరపడ్డం? ఇంతకుముందు ఎలా ఉన్నావు? బానే ఉన్నాం కదా. ఇలా అవసరమా? ఎందుకంటే ఈ పెళ్లి నాకు ఇంపార్టెంట్ చైతన్య. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో పాటు ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కాదని నేను అంటలేదు. ఐ జస్ట్ నీడ్ సమ్ టైం. ఇస్ దట్ సో రాంగ్? కాదు, కానే కాదు, ఏమాత్రం కాదు. మీ అమ్మ నాన్న రావట్లేదన్నప్పుడే ఈ విషయం ఏదో నాకు చెప్పుంటే ఈ పాటికి మనం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. వాళ్ళ కాళ్ళ మీద పడైనా వాళ్ళని ఒప్పించేవాళ్ళం. అలాంటిది ఒక గంట ముందు చెప్తావా చైతన్య? ఐ లవ్ యూ. అది నీకు కూడా తెలుసు. నేను కేవలం ఇంకాస్త టైం ఇమ్మని అడుగుతున్నాను. అది కూడా మన మంచి కోసమే. అంతవరకు ఏదీ మారదు. ఎప్పట్లాగే ఉంటాం. నువ్వు అనుకుంటే కుదరదు. ఈలోగా అన్నీ మారిపోతాయి. అంతేకాదు, నీ మీద నమ్మకం పోయి నా కళ్ళలన్నీ కళ్ళలైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నా చైతన్య. ఇంకా అంతా అయిపోయినట్టే. నీకో విషయం తెలుసా? నిద్రలో కూడా నేను మళ్ళీ మన గతం గురించి అవే కలలు కంటానన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం అనుకున్నట్టు ఏవి జరగవు. అదే విధి. అయినా కళల్లో బ్రతకడం నాకు అలవాటైపోయింది. నేను బాధ పెట్టానని నాకు తెలుసు శక్తి, కానీ మొండిగా ఉండకు ప్లీజ్. జస్ట్ లిసన్ టు మీ. శక్తి, మనం ఆనందంగా ఉన్నాం. ఒక ప్లాన్ చేంజ్ అయినంత మాత్రాన ఆ ఆనందాన్ని నువ్వు వద్దనుకుంటే తర్వాత బాధపడతావు. ఆ అవసరం ఎప్పటికీ రాదు. హే, ఐ డెంట్. హలో,
ఫోన్ మీద నుంచి రిసీవర్ తీసి వాచ్మెన్ గేట్ వేసామని చెప్పు. సరే అమ్మా. ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పు. అమ్మా ఇవన్నీ తీసేవా? తీయమని చెప్తున్నా కదమ్మా. శక్తి, చెప్పాను కదా ఒంటరిదాన్ని అయిపోతావని. ఒంటరిదాన్ని అయిపోతావని చెప్పాను కదా. చదువును ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది శక్తి. చదువును ఆపేయాల్సిందే శక్తి. శక్తి, నేటితో నీకు విముక్తి శక్తి. పొరపాటున దూరం అవుతావన్న భయం. పింకీ ప్లస్ శక్తిది అక్కా చెల్లుల బంధం. అమ్మ శక్తి, నీకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. నువ్వు పైకి దిగినా అలాగే కింద పడ్డా ఒంటరితనం తప్పదు. ఏంటి ఉలిక్కి పడ్డావా? ఏం పర్వాలేదు. చైతి, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నిన్న రాత్రే వచ్చానమ్మా. ఎందుకు? నీ పీడకలలు భయం పోయే వరకు నేనిక్కడే పడుకుంటాను. నేను ఆత్మహత్య చేసుకుంటే నీకు సంపాదించే వాళ్ళు ఉండరానేగా, అంతేనా? అలాగే అనుకో. నేను రావచ్చా? సార్ పర్లేదు పర్లేదు, కూర్చో. నీకు అభ్యంతరం లేకపోతే శక్తి, నువ్వు మీ అమ్మ మీద బాగా మండిపడుతున్నట్టున్నావే, అవునా? అమ్మ అందరి నుంచి సానుభూతి పొందడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టుంది. శక్తి, మీ అమ్మ కూడా మిగతా ఆడవాళ్లలాగే బోలెడు కలలు కందమ్మా. తను కన్న కలలన్నీ నెరవేరి సుఖపడే లోపే జీవితం అయిపోయింది. తెలుసు సార్, అందుకే ఆవిడ కలలని నా మీద రుద్ది నా జీవితం నాశనం చేసింది. ఇష్టం లేకపోయినా నటిని చేసి నన్ను నవ్వుల పాలు చేసింది చాలదా? మీ అమ్మలాంటి ఆడదానికి నటించడం మాత్రమే కాదమ్మా, ఉద్యోగం చేయాలన్న ఆశ కూడా లేదు. కాని తప్పలేదు. మొగుడు పిల్లలు అనే లౌకిక జీవితాన్నే తను ఇష్టపడుంటుందమ్మా. అత్తగారితో గొడవలు, భర్తతో కీచులాట్లు, పిల్లల ఆలనా పాలన, ఇవే తను కన్న కలలు. ఇవన్నీ ఆవిడే చెప్పిందా మీతో? నీకంటే ముందు నుంచే మీ అమ్మ నాకెంతో కాలంగా తెలుసు శక్తి. తను కోరుకున్న జీవితం తనకేర్పడలేదు. మంచి ఉద్యోగం కోసం వెళ్ళటానికి తనకు చదువు లేదు కదా. తన వల్ల ఏం వీలవుతుందో, ఏం చేయగలదో అదే చేసింది. కాని తను ఇష్టపడి చేయలేదు. అలాంటప్పుడు నా మీద కూడా కొంచెం జాలి చూపెట్టచ్చు కదా సార్. కాని తమాషా ఏంటంటే, మన మనసుకు నచ్చినప్పుడు ఎదుటివాళ్లు పిచ్చి పని చేసినా
వాళ్ళని తప్పు పట్టక సమర్థిస్తూనే ఉంటాం. అదే మనసుకి నచ్చనప్పుడు వాళ్ళు మనకి మేలు చేసి అండగా ఉన్నా వాళ్ళని మర్చిపోతాం. ఆవిడ నాకు అండగా ఉందా? అన్ని వేళలా నీకు అండగా ఉండి రక్షిస్తోందమ్మా. మేడం, ఈ అమ్మాయి తన కోసం ఒక్కరోజు కూడా బతకలేదు. తన కుటుంబం కోసం, జైల్లో ఉన్న తన భర్త కోసం ఎంతో తపనబడి శ్రమిస్తోంది. ఎన్నో కన్నీళ్లతో, ఎంతో వేదనతో చాలా కష్టపడుతుంది. అయినా తన కుటుంబం గుర్తించలేదు. జైల్లో ఉన్న భర్త కూడా గుర్తించలేదు. ఈ లోకం తిరస్కరించింది. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఈ లోకంలో ఉన్న అన్ని పనులు చేసింది. కానీ చివరి వరకు తన వాళ్ల మెప్పు మాత్రం పొందలేకపోయింది. ఇది మేడం ఈ కథ అవుట్లైన్. ఈ కథ మీరు చేస్తే బాగుంటుందని నాకనిపించింది. ప్రొడ్యూసర్ రెడీ, మీరు ఓకే చెప్తే స్టార్ట్ చేసేద్దాం. అవును మేడం, ఈ కథను గానీ మీరు చేశారంటే సినిమా సిల్వర్ జూబ్లీయే మేడం. ప్లీజ్ మేడం, అడ్వాన్స్ ఇస్తాను, తీసుకోండి మేడం. వద్దు మేడం, బ్లాంక్ చెక్ ఇస్తాను మేడం. బ్లాంక్ చెక్ మేడం. మనం అనుకున్నది చేయడానికి కాలం అడ్డు కాదు. స్వతంత్రంగా కొత్తగా మొదలు పెట్టడానికి నా దారుల్ని సరిచేసుకున్నాను. నా కోసం ఓ కొత్త దారిని ఏర్పరచుకున్నాను. నిజానికి మీ అమ్మగారిని మీరు క్షమించగలిగారా? ఈ సందర్భమే నా మదిలో పదే పదే అలజడి రేపుతోంది. నేను ఇష్టపడిన జీవితాన్ని కలలో కాకుండా ఇళ్లలో బ్రతకమని చెప్తావని మనసారా కోరుకున్నాను. కానీ ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోయావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు ఒంటరిగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఎంతో కష్టపడి నన్ను మంచి స్కూల్లో చదివించావు. ఈ లోకం నా శక్తి సామర్థ్యాలు గుర్తించడానికి ముందే నువ్వు గుర్తించావమ్మా. చిన్నప్పుడు నువ్వు జాగ్రత్తలు చెప్తున్నప్పుడల్లా నీ మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది. తప్పే. నువ్వు చెప్పిన మంచి మాటల విలువకి ఇప్పుడు నీ కాళ్ళ మీద పడాలని ఉందమ్మా. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమమ్మా. నువ్వు పక్కనంతకాలం నీ విలువ తెలుసుకోలేకపోయానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికున్నంతకాలం నీతో గొడవ పడి కీచులాడకుండా ప్రేమగా ఉండుంటే ఎంత బాగుండేది. మన బంధం కూడా కలలాగా కరిగిపోయిందేంటమ్మా.
సో మీరు పాలిటిక్స్ లోకి ఎలా వచ్చారు? సినిమాల్లోకి వచ్చినట్టుగానే. పథకం ప్రకారం ఏం కాదు. ఖచ్చితంగా నా పథకం అయితే కాదు. కానీ ఇదంతా ఎలా కలిసొచ్చింది? తలరాత. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సీఎం గారు బయట జనం ఎక్కువగా ఉన్నారు. సీఎం గారు బయలుదేరేటప్పుడు ట్రాఫిక్ ఎక్కడ జామ్ రాకుండా చూడాలి. సార్, ఇంట్లో పనిచేసేవాడిని ఎలా చేయమంటారా? చెక్ చేసి లోపలికి పంపించమని. సీఎం కాన్వాయ్ ఇంకా మూవ్ అవ్వలేదు. బయలుదేరేటప్పుడు చెప్తాను. అక్కడ అంతా రెడీగా. ఏ పెద్ద నాకు బ్యాగ్లే ఉంది. భోజనం ఎవరికి? ఏంటిది? ఎలా ఉన్నావు? చూస్తున్నారుగా. నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా శక్తి. మీ అమ్మగారికి శాంతి పూజ చేయించాను. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. నా పట్ల చాలా విశ్వాసంగా ఉండేవారు. మర్యాదతో ఉన్నారు. అవును, మర్యాదగా ఉండేవారు. నాకు సంబంధించిన సమాచారం నేనే చెప్పాలా ఏంటి? మీకు తొత్తులు చాలా మంది ఉన్నారు కదా, పైగా ప్రభుత్వమే మీది. ఇప్పుడంత అవకాశం ఉండదు శక్తి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. అయితే నాకంటే ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉంటాయి కదా. మరి నాతో పనేంటి ముఖ్యమంత్రి గారు? నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావనుకున్నాను. పంజరంలో ఉన్న బందీఖానాలో ఉన్న ఒక పక్షిని బలవంతంగా బయట గెంటేస్తే ఆ పక్షి మళ్ళీ దానంతటా అదే ఎలా వస్తుందనుకున్నారు? పంజరం దాటితేనే పక్షికి స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకున్నాను. నమస్కారం అయ్యా. సయ్యద్ ని కార్ రెడీ చేయమను, ఆఫీస్కి వెళ్ళాలి. అలాగేనమ్మా. ఓ, ఇప్పుడు సయ్యద్ కాపలాగా ఉంటున్నాడా? కార్ నడపటానికే వచ్చాడు, ఇప్పుడు కాపలాగా ఉంటున్నాడు. మీకు కూడా ఆ విషయం తెలుసుగా. నీకు ఏదైనా కావాలన్నా, నా నుంచి ఏదైనా ఆశిస్తున్నా? అర్థం కాలేదు. ఏ అర్హతతో నాకు సాయం చేయాలనుకుంటున్నారు జిఎంఆర్? ముష్టెత్తుకున్న స్థితికి నేనింక దిగజారలేదు. నాకు తెలిసిన స్నేహితుడొకరు సిటీకి మధ్యలో ప్రముఖమైన ప్రాంతంలో ఇల్లు ఒకటి అమ్మకానికి ఉందని చెప్పారు. అప్పుల భారంతో అమ్మేస్తున్నాను, మీకు తీసుకునే ఉద్దేశం ఉందా అని అడిగారు. ఆ ఇంటి చిరునామా ఇదే అనుకుంటాను. నాకిప్పుడు ఇంత పెద్ద బంగ్లాతో అవసరం లేదు. ఉన్నప్పటికీ క్షమించండి, నేను ఈ ఇల్లు మీకు అమ్మట్లేదు. నేను కావాలి అనుకుంటే అడ్డుపడిన నీ వల్ల అవుతుందా శక్తి? కానీ ఎప్పటికీ ఈ ఇల్లు నీ ఆధీనంలోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ప్రహరీ గోడ పక్కనే ఓ చిన్న ఇల్లు ఉండేది. అక్కడ ఉండగానే నేను మొదటిసారి చూశాను. ఒక చిన్న ఇంట్లో సర్దుకొని ఉంటున్న ఒక చిన్న అమ్మాయిని నువ్వు రాణి అవ్వగలవా అని అడిగాను. గుర్తుందా? ఉంటుంది. ముఖ్యమైనవన్నీ గుర్తుంటాయి. ఈ ఇల్లు నీకెంత ముఖ్యమో నాకు తెలుసు శక్తి. దీన్ని నువ్వు వదులుకోకూడదు. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే.
హాస్పిటల్లో నా పరిస్థితిని పట్టించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదూ. నా మనసు ఎన్ని ముక్కలు అయిందో తెలుసా? ఎప్పుడూ నీ కోణంలో నుంచి మాత్రమే ఆలోచిస్తావు. పర్వాలేదు, కానీ ఒకటి, నా కోసమో ఇంకెవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవు. నీలాంటి అరుదైన అమ్మాయిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఎందుకని? నేను నటున్నైన కొత్తల్లో నన్నందరూ వింతగా చూసేవారు. దూరంగా ఒదిగి నుంచుంటాడు, ఎవరితో పెద్దగా కలవడు, ఒంటరి పక్షి అనేవారు. అప్పుడు నాకది అర్థం కాలేదు. పెద్ద కలలు కోరికలు ఉన్నప్పటికీ మిగతా వాళ్లలాగా నేను సాధారణ మనిషినే అనుకున్నాను. కానీ నిన్ను చూశాకే నాకు అర్థమైంది, నువ్వు కూడా నాలాంటి ఒక ఒంటరి పక్షివేనని. పెద్ద కలలుంటేనే ఒంటరి పక్షిగా ఉండగలం. అది లోపం కాదు, గొప్ప బలం అని అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? శక్తి మిగతా వాళ్లలాగా 10 మందిలో ఒకటి కాదని తెలుసుకో. తెలుసు. అలాగే నాకు నువ్వు 10 మందిలో ఒకటి కాదని తెలుసుకో. మన ఇద్దరి స్వభావాలు కలిశాయి కాబట్టే ఒకటయ్యాం. ఈ అబద్ధాలు దేనికో? నన్ను సముదాయించటానికా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నా మనసులో ఉన్నది నేనిప్పుడు బయటికి చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎన్నైనా చెప్తారు. ముఖ్యమంత్రిగా కాదు, నిజానికి దాని పర్యవసానానికి భయపడని మగాడిగా చెప్తున్నాను. మగాడిగానా? సరిపోయింది. ఒక ఆడదానిగా ప్రయత్నించి చూడండి, అప్పుడు తెలుస్తుంది. కొంచెం కాదు, బాగా ప్రయత్నించాలి. అప్పుడే కదా నేను శక్తిని కాగలిగేది. ఆడదా మొగాడా అని చూడకుండా నేనేంటో, ఈ శక్తి ఏంటో మీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు? తెలీదు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీకేం కావాలన్నా నన్ను అడగచ్చు శక్తి, నీకే తెలుసు. ఇప్పుడు నా మాటే శాసనం. ఉండండి, ఉండండి జిఎంఆర్, ప్లీజ్. ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జిఎంఆర్ నటిస్తున్న లోకం చుట్టిన వీరుడు సినిమా సెట్లో నిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో జిఎంఆర్ తీవ్ర గాయాల పాలయ్యారు. పోరాట సన్నివేశాల్లో నటుడు గుండుమణి జిఎంఆర్ ని పైకి ఎత్తి విసిరే సమయంలో ప్రమాదవశాత్తు గుండుమణి శ్రీ జిఎంఆర్ కాలి మీద పడడం వల్ల ఆయన కాలికి గాయమైంది. చికిత్స నిమిత్తం జిఎంఆర్ గారిని ఆసుపత్రికి తరలించారు. జిఎంఆర్ పర్సనల్ డాక్టర్ శ్రీ ఎస్ఆర్ స్వామి గాయాన్ని పరిశీలించిన పిమ్మట జిఎంఆర్ ఇకపై నటించడం అసంభవమని తేల్చి చెప్పారు. నువ్వు నా రాణివి, మహారాణివి. తెలివైన అమ్మాయిలే పదునైన మాటలు సంధిస్తారట. నా స్థానంలో నా కోసం నువ్వే ప్రచారానికి వెళ్ళాలి. నీతో కలిసి నటించిన ఆ జిఎంఆర్ నువ్వు బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నీకేం కావాలన్నా ధైర్యంగా నన్ను అడగచ్చు. నీకు ఆ హక్కు ఉంది. ఈ రోజుతో నీకు విముక్తి శక్తి. తోట బంగ్లకు పోనివ్వు, నేను ఆయన్ని చూడాలి. శక్తి, మొహం పీక్కుపోయింది. వెళ్ళు, వెళ్ళి కాసేపు పడుకో, అన్నీ సర్దుకుంటాయి.
జననీదేవిని మొట్టమొదటిసారిగా కలిసింది ఇంకా జ్ఞాపకం ఉంది. ఆవిడ జీవితం గురించి అన్ని విషయాలు మనసు విప్పి చెప్పారు. నేను ఎలా ఉండాలని కూడా చెప్పారు. ఆవిడ ఎంతో గుండె నిబ్బరంతో ఉన్నారు. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలని ఎదుర్కొని చాలా శాంతంగా ఉన్నారు. కానీ ఆవిడ ప్రశాంతంగా లేరని ఈరోజే తెలిసింది. ఇన్ని రోజులు ఉన్నట్టు నటించారంతే. ఆవిడకి నా మీద, జిఎంఆర్ మీద, ఆవిడ మీద ఆవిడకున్న కోపాన్ని నేను ఈరోజే చూశాను. ఆయన కోసం ఎదురు చూసి అణిచిపెట్టుకున్న కోపం అంతా ఒకేసారి పొంగింది. పాపం అనిపించింది ఆవిడని చూస్తే. నువ్వు చేసిన పాపమే శాపం అయింది. నేనేం పాపం చేశాను? నేనేదో ఆవిడ జీవితాన్ని కవలించానని అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే భార్య అనే స్థానాన్ని ఆవిడ ఎప్పుడూ కోల్పోలేదు. నేను కూడా ఆవిడలాగా తయారవుతానని భయం పట్టుకుంది. శాశ్వత నిర్ణయాలంటూ ఏమీ ఉండవు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకు ముందు ఎవరో నాతో చెప్పినట్టు గుర్తు. అంత్యక్రియలు రేపే. చివరిగా ఆయన మొహం చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. అంత్యక్రియలకి వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు కలగట్లేదు. జిఎంఆర్ ఇప్పుడు లేరు. అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఆయన చివరి చూపు దక్కదని తెలిసి ఆరాటపడ్డం వృధా శక్తి. ప్రతి ఒక్కరి మనసులో సంఘర్షణ జరుగుతోంది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏదేమైనా రేపిదే సంఘర్షణ నీ మనసులోనూ యుద్ధాన్ని సృష్టించడం ఖాయం. నీ ఇష్టానికి అయిష్టానికి మధ్య జరిగే సంఘర్షణలో ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకోక తప్పదు. ఊరంతా శ్మశానంలా తయారైంది సార్. బయట అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ గొడవలు చేస్తున్నారు. కొంచెం అంటే ఆ గుంపు మా కార్ని ధ్వంసం చేసి పాడేసేవారు. పార్టీ జెండా ఉంది కాబట్టి బతికిపోయాం. సయ్యద్, బయట గొడవలు తారాస్థాయిలో ఉన్నాయా? అంత గొడవలేమి లేవు సార్. జిఎంఆర్ చనిపోవటం వల్ల ఊరంతా గందరగోళంగా ఉంది అంతే. ఏంటి అంతే అంటావు? ప్రాణాలతో బయటపడటమే గొప్ప విషయం. బయటపడ్డాం కదా. అన్నగారు చనిపోతే అలాగే ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, దేవుడు. సయ్యద్, నీ ఉద్దేశం ఏంటి? స్పీడ్గా రావడం వల్ల తప్పించుకున్నాం సార్. ఏదో పిచ్చి పట్టిన వల్ల తరుముకొని వచ్చారు. కారులో ఉన్న లేడీస్ని కాపాడటమే గగనమైంది. ఈ పరిస్థితిలో బయట రక్షణ లేదు సార్. సయ్యద్, రక్షణ అనేది ఎక్కడా లేదు సయ్యద్. ఇక్కడ కూడా ఎవరైనా పెట్రోల్ బాంబుని విసరొచ్చు. లోపలున్నా సరి బయటున్నా సరి చావు అనేది ఎప్పుడైనా రావచ్చు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ పరిస్థితుల్లో శక్తిని బయటికి తీసుకెళ్లాలని ఎందుకు పట్టుపడుతున్నావు? ఆగండి, చూడండి, ఏదేమైనా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. నిర్ణయం తీసుకోవాల్సింది శక్తే కదా. నిర్ణయం తీసుకోవడానికి కష్టం కదా. ఆల్వేస్. ఎప్పుడైనా భయం అనిపించిందా? భయమా? ప్రజల్ని తలుచుకున్నా? నో, వాట్ ఐ మెంట్ వాజ్ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని ఎప్పుడైనా భయం అనిపించిందా? ఐ మీన్ మీ ఫిల్మ్ కెరియర్ చలనచిత్రంతో స్టార్ట్ చేశారు, సూపర్ స్టార్ అయ్యారు. అండ్ అది వదిలేసి పాలిటిక్స్ ఫ్రెష్గా మొదలు పెట్టారు. దాంట్లో కూడా ఒక స్థాయికి చేరారు. మళ్ళీ మీరు కొత్తగా సాధించినవి అన్నీ చెరిపి ఇప్పుడు ఇంకోసారి కొత్తగా మొదలు పెట్టాలంటే మీకు భయంగా అనిపించలేదా? అలా ఏమైనా ఉంటే అది ఓ కళ, చేసిందంతా చెరిపేయడానికి. కానీ ఖచ్చితంగా నా గతాన్ని మార్చలేనని తెలుసు. నా భవిష్యత్తు గురించి చెప్పాలంటే క్రూరంగా అనిపించింది.
అందరూ నాకే గురి పెట్టడం తప్పనిపించింది. నన్ను లేకుండా చెయ్యాలనుకున్న వారి మీద కోపం వచ్చింది. నాకది అక్కర్లేదని బాగా తెలిసినప్పటికీ నా చుట్టూ ఉన్నవారు నీకది వద్దు అని చెప్పడం వల్ల నాకదే కావాలనిపించింది. కఠినమైన నిర్ణయాలే. కఠినమైన నిర్ణయాలే. అత్యవసర ప్రకటన. మన ప్రియతమ నాయకులు, తీవ్ర మునిట్ర కలిగం అధ్యక్షులు, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రజా సేవకుడు, ప్రజా నాయకుడైన జిఎం రవిచంద్రన్ గారి మరణ వార్తని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొని పోరాడే స్ఫూర్తిని ప్రజా శిరోమణి జిఎంఆర్ మాలో నింపారు. ఇలాంటి విషాద సమయంలో పార్టీని ముందుకు నడిపించటానికి శ్రీ జిఎం గారి సతీమణి, మా వదిని గారైన శ్రీమతి జననీదేవి గారిని పార్టీ పగ్గాలు చేపట్టాలని అత్యవసర సమావేశంలో తీర్మానించటమైనది. పార్టీ సభ్యులు, కార్యకర్తలు, మిగిలిన శ్రేణుల వారు, అలాగే శాసనసభ్యులు ఆమెకు మద్దతునిచ్చి అండగా నిలబడి సహకరించాలని ఏకపక్షంగా నిర్ణయించటమైనది. ధన్యవాదాలు. సార్, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించారా? సార్, ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారో చెప్పగలరా సార్? పద. మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం ఇది కాదు. వెళ్ళొస్తాను. సార్ సమాధానం చెప్పండి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు సార్? మీటింగ్ పెట్టకుండానే నిర్ణయం చెప్పేశారు. పార్టీ శ్రేణులు ఎవరైనా వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? జనని అమ్మని ఎదిరించే దమ్మె అడుకుంది. ఒకవేళ శక్తి ఎదిరిస్తే? మిగతా వాళ్ళ కోసం కాకుండా నీకు తోచినట్టు నిర్ణయం తీసుకో శక్తి. రాజకీయ భవిష్యత్తుకి ఏది ముఖ్యమో దాని ప్రకారం మీరు నిర్ణయించుకోండి. యుఎస్ ఎంబసీ మీదుగా వెళ్ళు. మేడం ఇంట్లో డ్రాప్ చేస్తా. అలాగేనయ్యా. నీ కరెస్పాండెన్స్ సీట్ కోసం కాలేజ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ నచ్చక నిన్ను వద్దని చెప్పమని నేను చెప్పడం వల్ల నువ్వేమన్నా బాధపడ్డావా? అది నా కల. బాగా ఆశపడ్డాను, అందుకే బాధగా ఉంది. చాలాసార్లు దొరికినట్టే ఉండేది, కానీ దొరికేది కాదు. రాని ప్రతిసారి నిరుత్సాహం ఉంటుంది కదా. ఈసారి నిజంగానే సినిమాలు వదిలేసి కాలేజీలో జాయిన్ అవ్వాలనిపించింది. అయితే ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు నా తరపున మీరు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. శక్తి, మనం బతుకుతున్నదే సినిమాల్లో. నటన మన ఊపిరి. దానికి బాధపట్టం దేనికి, సిగ్గుపట్టం దేనికి? నువ్వు ఈ పని చేయకూడదని చెప్పడానికి వాళ్ళెవరు? చదువు కోసం నటన వద్దనే హక్కు వాళ్ళకి లేదు. అలా నీతులు చెప్పేవాళ్ళు మనకు అక్కర్లేదు. ఈ సినిమాల వల్ల నా చదువు ఆగిపోయింది. కనీసం గేట్లో కూడా అనుమతించట్లేదు. చాలా చోట్లకి నన్ను అనుమతించలేదు. అడుగు పెట్టలేనేమోనని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాత అన్ని చోట్లకి వెళ్ళాను. ఇప్పుడు నా రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. నా కారు వాళ్ళ గేటు పక్కకు తిరిగితే చాలు వాళ్ళకి ఆనందం. జీవితంలో ఏదైనా జరగచ్చు. ఇంత పలుకుబడి ఉన్న మీరే నాకు సీటు పిచ్చలేపోయారుగా. నిజమే, ఒప్పుకుంటాను.
నా వల్ల కాలేదు. ఒక నిమిషం కారాపు. ఇలాంటి చోటుకి కొంతమంది మాత్రమే వెళ్ళగలరు. అక్కడ అడుగు పెట్టాక ఇంకేదీ ముఖ్యం కాదని నేను చెప్పను. అయినా దొరకని దాని గురించి బాధపడటం అనవసరం. నిజం. ఏం ఆలోచిస్తున్నావు? అక్కడే ఆగాను. నువ్వు పోనీ. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? అబద్ధం చెప్పి ఎందుకు అమెరికా వెళ్ళారు? కాన్వెంట్ స్కూల్లోనేగా చదివింది. అక్కడ ఇంగితం నేర్పించలేదా? ఇప్పుడే కదా వచ్చాను. ముందు హలో చెప్పు, ఎలా ఉన్నారని అడుగు. ఏం జరిగిందో తెలుసుకునే అర్హత నాకుంది. నేనే రోగానికి మందు కనిపెట్టబోతున్నావా? మీకు తెలుసా, అమెరికాకు వచ్చి మిమ్మల్ని చూడాలని వీసాకు అప్లై చేశాను. ఆడదని కూడా చూడకుండా పాస్పోర్ట్ తీసేసుకున్నారు. ప్రధానమంత్రి కూడా ఓ ఆడదే శక్తి. అందుకని ఈ సందర్భంలో సమస్య ఆడ మగ అన్నది కాదు, అధికారంలో ఎవరున్నారన్నదే ముఖ్యం. వాళ్ల మాటకి ఎదురు చెప్తే చిక్కులు కనీసం పాస్పోర్ట్ లెవెల్కైనా ఉండడం సహజమేగా. ఓ, నా మీద మీ చెంచాగిరీలు చెప్పే జాడీలు వినటానికి టైం కేటాయిస్తారా? లేదు, నీ యోగక్షేమాలు తెలుసుకోవటానికి మాత్రమే టైం కేటాయించాను. ఎలా ఉన్నారు జిఎంఆర్? చెప్పండి, ఏది దాచకుండా చెప్పండి. నేను అడుగుతుంది మీ ఆరోగ్యం గురించి. నిజం చెప్పండి, నేను తెలుసుకోవాలి. నాకు అది ఒకటే ముఖ్యం. ప్రయత్నిస్తాను. ఐ కేర్ అబౌట్ యూ జిఎంఆర్. మీకేమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉంది. నువ్వు భయపడినట్టే ఏదో ఒకరోజు నాకేదైనా జరగచ్చు కదా. అడవికి సింహాన్ని మృగరాజుగా ప్రకటించటానికి అధికారిక సమావేశాలు అవసరం లేదు. ఏదో ఒక రోజు ఈయనకి సరి సమానంగా, ఈయన పక్కనే, ఈయన స్థానంలో నేను ఉంటాను. ఆ రోజు మీరందరూ నా కోసం రావాల్సి ఉంటుంది.
ఏంటిది ఇలా చూస్తారా? మీకేం జరగలేదు కదా? లేకండి. ఏంటిది? ప్రజానాయకుడు పేరు వర్ధిల్లాలి. ప్రజానాయకుడి పేరు వర్ధిల్లాలి. ప్రజానాయకుడి పేరు వర్ధిల్లాలి. ప్రజానాయకురాలు వర్ధిల్లాలి. ప్రజానాయకురాలు వర్ధిల్లాలి. చెప్పండి చెప్పండి.